ఒక ప్రశాంతమైన గ్రామం. రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒకే గుర్రం. అదే అతని జీవనం. ఒక ఉదయం ఆ గుర్రం అకస్మాత్తుగా పారిపోయింది. గ్రామస్తులు వచ్చి అన్నారు, అయ్యో ఎంత దురదృష్టం. రామయ్య నవ్వి అన్నాడు, దురదృష్టమో అదృష్టమో ఎవరికీ తెలియదు. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రం తిరిగి వచ్చింది. 3 అడవి గుర్రాలతో వచ్చింది. గ్రామస్తులు అన్నారు, ఎంత అదృష్టమో. రామయ్య మళ్ళీ అన్నాడు, అదృష్టమో దురదృష్టమో ఎవరికీ తెలియదు. కొన్ని రోజులకి అతని కొడుకు గుర్రం ఎక్కి పడిపోయాడు. కాలు వేగింది. గ్రామస్తులు బాధపడ్డారు. ఇది మాత్రం నిజంగా దురదృష్టమే. ఒకరోజు సైనికులు గ్రామానికి వచ్చారు. బలమైన యువకులను తీసుకెళ్లారు. కానీ రామయ్య కొడుకుని తీసుకెళ్ళలేదు. ఎందుకంటే అతను కాలు విరిగింది కాబట్టి. ఆ రాత్రి రామయ్య ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నాడు. ఒక చిన్న బాలుడు అడిగాడు, మీరెందుకు భయపడరు? రామయ్య నవ్వి అన్నాడు, కథ ఇంకా పూర్తి కాలేదు కదా. మరుసటి ఉదయం అతను మళ్ళీ పనిలో పడిపోయాడు. కాళ్ళు నొప్పితోనైనా కొడుకు నడవడం నేర్చుకున్నాడు. తండ్రి గర్వంగా చూశాడు. రోజులు మారాయి, ఋతువులు మారాయి. వర్షాకాలం ఎండాకాలంగా మారింది. అప్పుడు గ్రామస్తులు నిశ్శబ్దంగా అర్థం చేసుకున్నారు. పంట కోత రోజు తండ్రి కొడుకు కలిసి నవ్వుకున్నారు. రామయ్య మెల్లగా అన్నాడు, జీవితం వెంటనే తీర్పు చెప్పదు. సమయం వచ్చినప్పుడు నిజం చెప్తుంది.